హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. టేస్ట్ బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ స్వీట్ని తినొచ్చనమాట. బాలింతలు, అలాగే నడుము నొప్పి ఉన్నవాళ్ళు, ఇంకా పీరియడ్స్ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ రాగితోప తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోనికి 1 కప్పు వరకు రాగి పిండి తీసుకుని అదే కప్పుతో 1 కప్పు వాటర్ని కూడా పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలన్నమాట. మనకి మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోనికి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని కూడా పోసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. మనకి ఎటువంటి పాకం కూడా రావక్కర్లేదనమాట. బెల్లంలో ఎటువంటి నలకలు ఏమైనా ఉంటే కనుక మీరు స్ట్రైన్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మంచి బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వడకట్టట్లేదనమాట. వాటర్ అనేది ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోనికి కలుపుకున్న రాగి పిండి ఉంది కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని రాగి పిండిని వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలు అనేది కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ చిన్న చిన్న ముద్దల్లాగా ఏమైనా కడితే గరిటతో మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉంటే కనుక మనకి ఈ విధంగా చిక్కపడుతూ ఉంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అలా అయితేనే రాగి పిండి అనేది పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. అదే పాతకాలంలో అయితే నెయ్యి ప్లేస్లో నువ్వుల నూనె వాడేవారండి. నువ్వుల నూనె ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. నువ్వుల నూనె కూడా హెల్త్కి చాలా మంచిది కదా. నేను ఇక్కడ నెయ్యి అయితే వాడుతున్నానండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇందులోనికి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంక ఇందులోనికి ఏమీ వేయక్కర్లేదండి. మీకు ఇంకా కావాలంటే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకోవచ్చు అనమాట. ఇలా మధ్య మధ్యలోనికి నెయ్యి వేసుకుంటూ ప్యాన్ నుండి సెపరేట్ అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి. మొత్తానికి ఒక 3/4 కప్పు నెయ్యి అయితే పడుతుందనమాట. అంతేనండి, చూసారు కదా, ప్యాన్ నుండి అయితే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత తీసుకుని తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.